హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఉల్లిపాయ పకోడీ, గట్టి పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదే ఫ్రెండ్స్, మనకి స్వీట్స్ బండి మీద అమ్ముతుంటారు కదా మసాలా పకోడీ, గట్టి పకోడీ, ఆ పకోడీ అనమాట. దీనికోసం అయితే నేను 1 కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు అయితే పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ పీసెస్కి ఆ పీసెస్ అయ్యేలా, సపరేట్ అయ్యేలా చేత్తో కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి, జల్లించుకున్న శనగపిండి తీసుకొని ఆ ఉల్లిపాయల్లో అయితే వేయాలి. తర్వాత 1/2 స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా, 1 చిటికెడంతా వంట సోడా, ఇవన్నీ అయితే కూడా వేసుకొని చేతితో బాగా, ఫస్ట్ అయితే వాటర్ అయితే ఏమి యాడ్ చేయొద్దు, బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా ఉల్లిపాయలోంచి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు ఒక 2 to 5 minutes వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పకోడీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోనే వాటర్ కనుక ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మెత్తని పకోడీ అయితే వస్తుంది. కొద్దిగా యాడ్ చేసుకొని పిండి గట్టిగా కలుపుకుంటే మనం మసాలా పకోడీ, గట్టి పకోడీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి ప్యాటర్న్ అయితే ఇలా అయితే ఉండాలి. ఇలా గట్టిగా అయితే పిండినే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొద్దిగా పిండిని వేసి అయితే చూసుకోవాలి. ఆయిల్ కనుక వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీని అయితే చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మొత్తం ఆయిల్ మొత్తం కూడా స్పేసెస్ లేకుండా మనం పకోడీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కదపకూడదు. 1 minute తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ పకోడీ అనేది బాగా క్రిస్పీగా వేగేంత వరకు కూడా మనం గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అండ్ ఇంకా బియ్యం పిండి కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా రాగానే తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న పిండిని మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మనం ఇలా వేసుకొని పకోడీ అనేది ఈ కలర్లోకి రాగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పకోడీని అయితే, మసాలా పకోడీని ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా వెరైటీ డిషెస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో. థ్యాంక్ యూ.